అంటే కొనే అధికారం మాకు లేదు. ఓన్లీ చైర్మన్ గారి చేతిలోనే ఉంది. అంటే అప్పుడు తీసుకెళ్ళి ఆయన చూపించామాట సినిమా. చూపిస్తే ఆయన సినిమా చూసి వచ్చి భుజం మీద చేయేసిండి. చాలా బాగా తీసావయ్యా, సినిమా బాగుంది, బాగా నచ్చింది. మా వాళ్ళు మాట్లాడతారు, ఫైనలైజ్ చేసేసుకో సినిమా అన్నాను. అప్పుడు సెకండ్ టైం మాట్లాడాను. థర్డ్ టైము సినిమా ఫ్లాప్ అయిందండి. ఏది సార్? అదే జోరుగా వర్షాడు సినిమా. ఆయనకి బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది, చూసిన వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. బట్ సినిమా ఫ్లాప్ అయిందండి. ఫ్లాప్ అయితే ఆయన చాలా పెద్ద రేటు కొన్నారండి. 1 crore ప్రాఫిట్ ఇచ్చి కొన్నారండి సినిమా ప్రొడ్యూసర్కి. ఆ తర్వాత నన్ను మళ్ళీ ఒకసారి పిలిచారండి, వెళ్ళి కలిసాను. ఏమయ్యా సినిమా బాగుంది కదా, ఎందుకు ఆడలేదు, జనాలకు ఎందుకు రీచ్ అవ్వలేదు అని అంటే, తప్పు మన సైడే ఉంది సార్ అన్నాను. సరిగ్గా ప్రమోట్ చేయలేదు అంటే ఏంటి అన్న, మనం ఒకసారి డేట్ అనౌన్స్ చేసేసాం సార్, డేట్ రిలీజ్ అని, ఆగస్ట్ 6వ తారీఖు అని. పోస్టర్లు అన్నీ అవి పడిపోయింది. అలాగా ఆ టైంకి రిలీజ్ చేసేద్దామంటే మన డిస్ట్రిబ్యూషన్లో మన మేనేజర్లు ఆపారు సార్ వీళ్ళు. ఇప్పుడు వద్దు, తర్వాత చేద్దాం రిలీజ్, ఇప్పుడు ప్రజెంట్ మా కంట్రోల్లో థియేటర్లో మా థియేటర్స్ అన్నీ వేరే సినిమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఆపుదాం, మేము రిలీజ్ మీ డబ్బు మీకు ఇచ్చేసాం కదా, మీ సినిమా గురించి ఆలోచించుకోకండి అని ఈ సినిమాని పక్కన పెట్టారు సార్. ఆఫ్టర్ 2 months తర్వాత ఈ సినిమా షోలోగా వచ్చి ఉంటే బాగుండేదండి. షోలోగా రాకుండా జెమిని, చెన్నకేశవరెడ్డి వీటి మీద వేసారు మన సినిమా. అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఏంటంటే, సినిమా బాగుంది, చిన్న సినిమా అన్న బాగుంది, కుదిరితే పెద్ద హిట్ అవుతుంది కదా, పెద్ద సినిమాల మీద చిన్న సినిమా మంచి హిట్ అయిందని పేరు వస్తుంది కదా అన్న ఉద్దేశం మీద వేసారండి. బట్ మనకి ఇద్దరు పెద్ద హీరోలు వస్తున్నారు అనేసరికి డేట్స్ దాంతో ఆల్రెడీ సినిమా గతంలో బాగా ప్రమోషన్ జరిగిందండి. ఆ ప్రమోషన్ జరిగి ఆగిపోయి మళ్ళీ వస్తే వాళ్ళకి జనం కన్ఫ్యూజ్ అయ్యారు సార్, అంతగానే ఏమి లేదు సార్ సినిమా అది. ఆ తర్వాత మళ్ళీ 2007లో 8లో నేను అక్కడ షూటింగ్ చేస్తున్నాను. నేను వేరే సినిమా, నా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచాను 2006లో 6-7 ఆ టైంలో పిలిచి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు అండి. తర్వాత దాన్ని డి అని ప్రోగ్రామ్ కింద అన్ని ఛానల్స్లో వచ్చిందండి. D1, D2, డ్యాన్స్ ప్రోగ్రామ్ కింద వచ్చింది కదా, ఇప్పటికీ రన్ అవుతుంది కదండి. అదే ప్రోగ్రామ్ ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు అండి, స్టార్ వార్ అని స్టార్ వార్ స్టార్ట్ చేశారు అండి. అది అప్పుడు నన్ను ఒక జడ్జి కింద వాళ్ళు నియమించుకున్నారు అండి. అప్పుడు వెళ్ళి కలిసినప్పుడు నేను జోరుగా హుషారుగాలో ఒక పాయింట్ డిస్కస్ చేశానండి. ఆ పాయింట్ ఇలా ఎందుకు చేయదు గవర్నమెంటు అని నేను క్వశ్చన్ చేసాను సినిమాలో. ఆ పాయింట్ ఆయన సార్కి బాగా నచ్చిందండి ఆ రోజు. అది నేను 2002లో తీసిన సినిమా అండి. 2007లో అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అండి. అప్పుడు నన్ను పిలిచి చెప్పారు, అప్పుడు నువ్వు ఆలోచించావు కదా ఆ సినిమా గురించి, అది ఇప్పుడు వచ్చింది అంటే అది ఇప్పుడు పెళ్ళి విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయికి 18 సంవత్సరాలు ఉండాలంటారు, ఆ అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలంటారండి పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి. అలాగే ఉద్యోగం విషయానికి వచ్చేటప్పటికి ఆ అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలంటారండి ఉద్యోగం వచ్చేటప్పటికి. కానీ ఓటుకు వచ్చేటప్పటికి మాత్రం 18 సంవత్సరాలకి అబ్బాయికి ఓటు ఉంది, అమ్మాయికి ఓటు ఉందండి. నేను ఆ సినిమాలో ఏంటంటే, ఎందుకు 20 సంవత్సరాలు అంటే, నీకు మెచ్యూరిటీ లేదు కదా అంటాడు జడ్జి అని. నీకు మెచ్యూరిటీ ఉండదు, 21 సంవత్సరం దాటితే నీకు మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు నువ్వు ఉద్యోగానికి అర్హుడివి, పెళ్లి చేసుకోవడానికి అర్హుడివి అని చెప్తే జడ్జి, మరి అయితే మరి మెచ్యూరిటీ లేని ఓటు నా ఓటు ఎందుకు చెల్లింది సార్, అక్కడ నా ఓటు ఎందుకు తీసుకున్నారు అని దాని మీద క్వశ్చన్ చేసామంటది. క్వశ్చన్ చేసేసరికి అది అప్పుడు ఆ టైంలో అందరికీ బాగా కొత్త పాయింట్ లాగా ఉండిద్దండి అది. ఆ తర్వాత ఇప్పుడు చేశారండి, ఇప్పుడు 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవచ్చు, 18 సంవత్సరాలకే ఉద్యోగం చేసుకోవచ్చు, ఆయన చేయొచ్చు. సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మనకి కొన్ని స్టోరీస్ చూస్తున్నప్పుడు, ఈ స్టోరీ ఎంత బాగుంది కదా, మన థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాం, ఆడియన్స్ ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేయలేకపోయారు అనిపిస్తుంది. ఇంకొన్ని మూవీస్ చూస్తే అసలు ఈ మూవీ ఎందుకు హిట్ అయింది అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఒక 35 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక 30 అయినా హిట్ ఉండేవి, లేదా అబోవ్ యావరేజ్ అయినా ఉండేవి. ఇప్పుడు 35 సినిమాలు తీస్తుంటే అసలు హిట్ పర్సెంటేజ్ లేదు, మహా అయితే ఒక 2-3 సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మా సురేష్ పర్సన్స్ ఉందండి, మా సురేష్ పర్సన్స్లో 70% హిట్లు అండి. హిట్లు అయితేనే యావరేజ్ అయితే 70% అండి. ఒక 10-15% ఫ్లాప్లు, పెద్ద ఫ్లాప్లు అండి.
మిగతా 10-50% అబోవ్ ఎవరేజ్ సినిమాలు అండి. అవును. ఏమండి ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు నాకు ఇప్పుడు సినిమాలో ఓన్లీ 2% హిట్ అండి. అవును. మా సురేష్ ప్రసాద్ తీసిన సినిమాలు కానీ, ఉషాకరణ్ తీసిన సినిమాలు కానీ, అవే ఆ బ్యానర్లు తీసిన సినిమాలో 70% హిట్లండి.